ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకున్నారంట. ఇంతకు ముందు ఉన్న జీవితంలో ఎప్పుడైనా శాంతి అనేది ఉందా అంటే ఎక్కడ ఏ శాంతి లేదు. ఎప్పుడు ఏదో సమస్యలు ఉంటూనే ఉండేవన్నమాట. ఎప్పుడు ఏదో ఒకటి గురించి ఆలోచిస్తాం కదా. మనం ఎంతసేపు బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఉంటాము. ఏదో బయట నుంచి ఏదో ఒక వస్తువు కావాలనో, ఒక వ్యక్తి మనకి ఏదో సమకూర్చాలనో, లేదు ఒక వ్యక్తి ఏదో కష్టపెడుతున్నాడు కాబట్టి నా జీవితానికి కష్టం వస్తుందనో, ఇలాగ ఏవో 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 కష్టపడుతూనే ఉంటాం. తప్పితే దీనికి అవతల ఇంకోటి ఏదో ఉంది అనే విషయము మనకి ఎలా తెలియదో, ఎప్పటివరకు సద్గురువు మన జీవితంలోకి రారో నిజంగా ప్రాక్టికల్గా మనకి అది తెలియదు. ఎప్పుడైతే ఆ గురువులు మన జీవితంలోకి వస్తారో అప్పుడు మనకు అర్థమవుతుంది ఈ సమస్యలు ఒకటే కాదు జీవితం అంటే, దీని అవతల కూడా ఇంకొకటి ఏదో ఉంది అని. అలాగ ఆయన ఏమంటున్నారు, ఫస్ట్ డేనే కాదు, రెండో రోజు, మూడో రోజు, అలాగ నెమ్మదిగా ఆయన జీవితం చూసుకుంటే అప్పుడు మళ్ళీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నారంట. చూసుకొని భగవాన్ కలవక ముందు నా జీవితము ఎంత మూఢంతో ఉంది, అసలు ఎంత మూర్ఖంగా నేను వ్యవహరించాను. అప్పుడు ఏమనిపిస్తుంది మనకి, ఈ లోకల్లో ఏదో వస్తువు ఉంటేనే మనకు జీవితం గడిచినట్టు, ఎవరో వ్యక్తి ఉంటేనే మనకి జీవితం గడిచినట్టు, ఎవరో నన్ను మోసం చేశారు కాబట్టి నా జీవితం సరిగ్గా వెళ్ళడం లేదన్నట్టు ఏంటేంటో ఉంటూ ఉంటాయి కదా. ఎంతసేపు మనం బాహ్య ప్రపంచంలో దేనో దాన్ని కనెక్ట్ అవుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే భగవాన్ మన జీవితంలోకి వస్తారో ఆయన మనకు చెప్పేది ఏంటి, నీకు అసలు నిజంగా ఒక సమస్య అంటూ వచ్చింది అంటే బాహ్య ప్రపంచం వలన ఏమి రాదు, ఆ బాహ్య ప్రపంచాన్ని నువ్వు నీ మనసుతో ఎలా కనెక్ట్ చేసుకుంటున్నావో దాన్ని బట్టే వస్తుందని చెప్తారు. అది అర్థమయ్యాక ఈయనకి నవ్వు రావడం మొదలైందనమాట. నేను ఎంతసేపు అలా కనెక్ట్ చేసుకొని ఆ బాహ్య ప్రపంచాన్ని తిరుగుతూ ఎంత మూర్ఖంగా వ్యవహరించానని నాకు నవ్వు వచ్చిందని కూడా ఆయన చెప్తూ ఉండేవారనమాట. అయితే ఆయన ఏమంటున్నారు, నేను ఏదో పెద్ద ఒక ఉద్యానవనాన్ని పెంచేసినట్టు మొక్కలతో నా హృదయం కూడా ఎంతసేపు పొలోమని ఏవేవేవో సమస్యలతో పెంచేసుకుంటూ ఉండేవాడిని అనేవారు. మనం కూడా అంతే కదా, ఎన్ని సమస్యలు పెట్టుకుంటాము. నిజంగా స్వామివారి కృప మన మీద కలిగాక ఆ సమస్యలు నిజంగా ఇవన్నీ మన జీవితానికి అవసరమైన సమస్యలేనా అని ఆలోచన వస్తుంది. నెమ్మదిగా ఈ సమస్యలు చెప్పాలంటే మొత్తం సమస్యలు కూడా ఏది మనకి అవసరమైన సమస్య అనడానికి ఏమి ఉండదు. అన్నీ మనం కావాలని తెచ్చుకోవడమే. ఏదో వేరే వాళ్ళని చూడడం వలనో, లేకపోతే ఏదో మన పూర్వజన్మ వాసన వలన అది కావాలి ఇది కావాలి అని ఏంటంటో కావాలని వాటి వెంటబడ్డము, అది దొరకలేదని ఈ బాధ, లేదు దొరికాక ఇంకది చాలు ఇంకొకటేదో కావాలని మళ్ళీ కొత్త యావ, ఇలాగా అయ్యి ఏమిటేంటో మన జీవితాన్ని మొత్తం మన మనసుని కూడా చాలా క్లిష్టంగా చేసేస్తూ ఉంటాయి కదా. ఇవన్నీ ఆయన తర్వాత తెలుసుకుంటూ వచ్చారనమాట. నిజంగా నా జీవితానికి సమస్యలు అవసరం లేదు కదా అని తెలుసుకుంటూ నెమ్మదిగా ఆలోచనలు ఏమైనా అంటున్నారు. ముందంతా బాహ్య ప్రపంచం గురించి ఆలోచించారు కదా. బాహ్య ప్రపంచం అంటే భగవంతుడి కాని గురించి ఏది ఆలోచించినా అది బాహ్య ప్రపంచం అంటాం. అంతేగాని ఏదో నా శరీరానికి కావాల్సినవి వాటి గురించి ఆలోచించడం అది బాహ్య ప్రపంచం కాదు కదా అంటే అలా ఏం కాదు. నా శరీరం గురించి కూడా నా ఆచ్ఛేదన వరకు వస్త్రం కావాలనుకోవడము పర్వాలేదు, అది కావాల్సిన విషయమే. కానీ ఇదేదో నలుగురు చూసేటట్టు ఉండేటట్టు అలంకరణ కావాలి, రంగురంగుల దుస్తులు కావాలి, రంగురంగుల ఏవో ఆభరణాలు కావాలి, ఇలా అన్ని కోరుకోవడం కూడా నాకు సంబంధించిందే కదా అంటే మనకు సంబంధించింది అనడానికి ఏముండదు. అది కూడా బాహ్య ప్రపంచం అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనము భగవంతుని వేరుగా ఆలోచిస్తున్నాం అన్నమాట. కేవలము మనము ఒక సాధన చేయాలి అంటే ఒక ఆయన రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చి అంటారనమాట, స్వామి నాకైతే సన్యాసం పుచ్చుకొని ఎంచక్క సాధన చేయాలని ఉంది, కానీ నేను చాలా పేద కుటుంబానికి సంబంధించిన వాడిని, అందుకని నేను చేయలేకపోతున్నాను అంటే అప్పుడు భగవాన్ ఏమంటారంటే, నువ్వు నిజంగా సాధన చేయాలి అనుకుంటే రాగి జావ 3 పూటల కాసింత తీసుకుంటే చాలు, శరీరం నిలబడుతుంది. దానికోసం నువ్వు పేదవాడవా గొప్పవాడవా అవ్వాల్సిన అవసరం లేదంటారనమాట. అందుకని ఏదో మన దగ్గర అది లేదు ఇది లేదు, ఇది నా భక్తికి అడ్డంక అంటే అవేమీ అడ్డంకులు కాదు, అవి కావాలా మనం తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం అనమాట. అదేదో లేదు కాబట్టి నేను చేయడం లేదు, కానీ నిజంగా అది ఉంటే నేను చేసేసేవాడిని అని చెప్పడం వినేవాళ్ళం మనం ఎంతమందినో చూస్తూ ఉంటాం కదా. అవన్నీ కేవలం మనము ఏవో చెప్పడం అనమాట. నిజంగా మనకు భక్తి చేయాలనుకుంటే మన దగ్గర అవి ఇవి ఉండాల్సిన అవసరం ఏం లేదంట. అలాగా ఈయనకి కూడా తెలుస్తూ ఉంటుందన్నమాట. తర్వాత నేను ఎన్ని సమస్యల్ని ఏదో నేనే ఒకటే పెంచి పోషించేశాను, పెద్ద పార్కు నిండా మొక్కలు పెంచేసినట్టు నా మనసు నిండా సమస్యలను పెంచేసుకుంటున్నాను
అని చెప్పి ఆయనకి అర్థమైందని చెప్తారనమాట. ఆ తర్వాత ఏమైందంటున్నారు, ఇంక ఇప్పుడు బాహ్య ప్రపంచం తిరగడం మానేసి నేనెవరిని అనే సాధనలోకి దిగానని చెప్తారనమాట. ఎలా అయితే భగవాన్ మనకంటారు కదా, ముందు నువ్వెవరో నువ్వు తెలుసుకో అంటారనమాట. ఎప్పుడైతే నేనెవరిని అని కనుక్కోవడం మనం మొదలు పెడతామో ఆటోమేటిక్గా నెమ్మదిగా మన ఆలోచనలన్నీ కట్ అయిపోతూ ఉంటాయి. ఇంతకుముందు అంతా బయట ఎవరి గురించి, ఒక వ్యక్తి గురించి ఆలోచించేవాళ్ళం. ఈరోజు నేను ఎవరనేసరికి అది అంతర్ముఖం అయిపోతూ ఉంటుంది. ఆ వ్యక్తి గురించి మనకెందుకు, అతను మంచివాడా, సరే ఒక దండం పెట్టి వదిలే, చెడ్డవాడా, అతని కర్మానికి అతను పోతాడని వదిలే, మొత్తానికి వదిలేసే. అవతల వ్యక్తి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. పరిస్థితులు ఇంతకుముందు ఏమనిపించేవి, అన్నీ చాలా బాగుండాలి, నా జీవితం చాలా సుఖమయంగా ఉండాలి, నాకు ఇంత డబ్బు కావాలి, నాకు ఇన్ని సౌకర్యాలు కావాలని ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే అంతర్ముఖమవుతాం ఏమవుతాయి, ఇవన్నీ వదిలి, ఇవన్నీ అవసరం లేదు, కేవలము నేను నన్ను అంతర్ముఖం చేసుకుంటే చాలు, ఆ స్వామి పాదాలని నేను ఎప్పుడూ తలుచుకుంటే చాలు, ఆ సాధనలో ఉంటే చాలు అని అనుకుంటాం. కాబట్టి ఇక్కడ మనకి బాహ్య ప్రపంచానికి సంబంధించిన సౌకర్యాల గురించి ఆలోచనే ఉండదు. అలాగ ప్రతి ఆలోచన నెమ్మదిగా మన నుంచి పోతూ ఉంటుందన్నమాట.